అసలు నిజానికి రష్మి కూడా రూ. 10 చేస్తుంది. అరే చిన్న ఇష్యూ ఉండింది చేసి పెడుతుంది కదా, అరే హగ్గులు తెస్తారే భయ్ మణికంఠ నాకు అన్కంఫర్ట్గా ఉంది, ఎందుకు నువ్వు అత్మానం వచ్చి హగ్గులు చేసుకుంటున్నావు అంటే సరిపోయేది కదా. ఆడేం ఫీల్ అయిందంటే మణికంఠ వచ్చి అరే భయ్ అందరితోనూ హగ్గులు తీసుకుంటుంది, నేను ఇస్తే కూడా తీసుకుంటాను కదా అన్న టైప్లో ఫీల్ అయ్యాడు. అందుకని పాపం దీనికి వెళ్ళి అత్మానం హగ్ ఇచ్చిండు. పాపం సోనియానికి ఏకేసి హగ్ అడిగిండు. రేపు పొద్దు నుంచి ప్రెస్టేషన్ వస్తే ఎవరిని హగ్ చేసుకుంటాడో ఏంటో, అసలు హగ్గులు అడుగుతాడా మానేస్తాడా అని అయితే మా అందరికీ ఉందిరా భయ్. పాపం ఆడి ప్రెస్టేషన్ అంతా హగ్గులు చేసి తీర్చుకునేవాడు. ఇప్పుడు మొత్తం ఆ ప్రెస్టేషన్ ఎట్లా తీర్చుకోవాలి, ఎవరిని హగ్ చేసుకోవాలి? బిగ్ బాస్ దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. మనకంటే హక్ చేసుకునే రూల్స్ ఇవ్వాలి, లేకపోతే మొత్తం హౌస్ మొత్తం హగ్స్ క్యాన్సిల్ చేయాలంతే. ఇది మై ఓన్ డెసిషన్ అనుకోకండి, ఇది ప్రజలందరి నుంచి వచ్చే ఏక తీర్పు. అయితే బిగ్ బాస్ అందరికీ హగ్లు ఆపాలి, లేదా మణికంఠను అందరినీ హగ్ చేసుకునేటట్టు రూల్ పాస్ చేయాలి మీరు. అబ్బాయి మణికంఠ ఒక్క నాపే తూరుకుంటామేంటి, పాపం ఏదో హగ్ చేసుకుంటున్నాడు అండి, ఏంటంటే ఇలా తయారయ్యారు బిగ్ బాస్ గారు.